పట్టణంలో రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరానంటాయి. ఎటు చూసినా రంగులు కానవచ్చాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో జరిగిన హోలీ ఈవెంట్స్ లో యువత ఉరుతులుగారు. రెయిన్ డాన్సులు, డీజే మ్యూజిక్లతో నగరం నూతన శోభను సంతరించుకుంది. విశాఖలో జరిగిన హోలీ వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విశాఖ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇటు వసంతోత్సవాన్ని అయితే కనుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కొన్ని ఈవెంట్ సంస్థలు కూడా ముందుకు రావడం మరింత ఆకర్షణగా నిలిచింది. ఇటు విశాఖపట్నం బీచ్ రోడ్లోనే హోలీ సంబరాలు అంబరాన్ని అంటే గత రోజులతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు వీధి వీధుల్లో అదేవిధంగా విశాఖలో వెలిసినటువంటి నూతన ఈవెంట్ వేదికలుగా అయితే కనుక హోలీ సంబరాలు అంబరాన్ని అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. పలు ముఖ్యమైన ప్రాంతాల్లో అంటే ఇప్పుడు విశ్వనాథ్ స్టేడియంలో కూడా అంటే పాత పోస్ట్ స్టేడియంలో కూడా ఈవెంట్ నిర్వహించబడుతుంది. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు అంబరాలు నమ్ముతున్న ఈ సంబరం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ఎటువంటి ఆనందోత్సవాల మధ్య దగ్గర నగరవాసులు హోలీ వేడుకలు జరుపుకుంటారనే విషయం ఈరోజు మీ అందరికీ మా జీటీవీ ద్వారా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. రండి. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు. అదేవిధంగా ఆక్సిజన్ టవర్స్ అంటే విశాఖలో ఎత్తైన బహుళంతస్తు భవనం అయినటువంటి ఆక్సిజన్ టవర్స్లో కూడా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చూస్తున్నాం, చిన్న పెద్ద ముసలి ముతగాన వ్యత్యాసం లేకుండా అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగను తమ సొంత పండుగలా చాలా ఆనందోత్సవాలు నడుమైతే జరుపుకుంటున్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కారణంగా వచ్చినటువంటి ఈ హోలీ పండుగ ఆక్సిజన్ టవర్స్లో కూడా అంత ఘనంగా జరుగుతుంది. అయితే ఆక్సిజన్ టవర్స్ యొక్క నివాసులు మన దగ్గర ఉన్నారు. వీళ్ళని తెలుసుకునే ప్రయత్నం సార్, ప్రతి పండుగను కూడా ఆహ్లాదంగా చాలా ఆనందంగా జరుపుకున్నటువంటి ఆక్సిజన్ టవర్స్లో హోలీ పండుగ నిర్వహించాలన్న థాట్ ఏ విధంగా వచ్చింది? ఇంత ఆహ్లాద వాతావరణాన్ని ఎలా క్రియేట్? ఈ హోలీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఈ ఆక్సిజన్ టవర్లో ఫస్ట్ నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ టవర్లో ప్రతి ఫెస్టివల్, ఇండియాలో జరిపే ప్రతి ఫెస్టివల్ కూడా మరి కులం మతం అని లేకుండా అన్ని మతాలకు సంబంధించిన ఫెస్టివల్స్ అన్నీ కూడా జరుపుకుంటాం. క్రిస్మస్ జరుపుకుంటాం, ఆల్ ఫెస్టివల్స్ చేసుకుంటాం. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. సో వీ మిక్స్ లైక్ ఎనీథింగ్. సో ఈ పండుగ అంటే ఇంకా మాలో ఉన్న ఫ్రెండ్షిప్ని ఇంకా పెంచుతుంది, రిలేషన్స్ ఇంకా పెంచుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, పిల్లలు పెద్దలు ఈవెన్ ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా వచ్చి ఈరోజు మార్నింగ్ 9 దగ్గర నుంచి 12 గంటల వరకు ఈ విధంగా ఎంజాయ్ చేస్తారు. దీని ద్వారా మాలో ఒకరికొకరు స్నేహం పెంచుకోవడానికి ఇదే కలర్ఫుల్ ఫెస్టివల్. ఇదివరకు ఇప్పుడు నార్త్ ఇండియా ఉండేది, ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా బాగా ఇది వ్యాప్తి చెందింది. ఆక్సిజన్ టవర్స్లో ప్రతిదీ జరుపుతాం. మీకే విధంగా అనిపిస్తుంది? ఇది ఆక్సిజన్ టవర్స్లో లాస్ట్ 7 years నుంచి చేస్తున్నామండి. కొత్త కాదు ఇది, మా అందరికీ ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. ఇందులో ఎవరికైనా ఉన్న యుగోస్ కానీ వదులుకొని పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కలవలేని వాళ్ళు కూడా కలిసి ఏ డిస్ప్యూట్స్ లేకుండా అందరూ ఈ వేట వరకు కంటిన్యూస్గా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగ ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. పెద్దలు, పిల్లలు, ముసలోళ్ళు, ముతకోళ్ళు ఎవరైనా సరే వచ్చి చూశారు కదా వాతావరణం. ఇక్కడ ఫ్రీగా కొందరు ఏమో ఇలాగ టిఫిన్ స్పాన్సర్ చేస్తారు, ఫుడ్ స్పాన్సర్ చేస్తారు, కలర్స్ మైక్ ఇవన్నీ ఏంటంటే అద్భుతమైన వాతావరణంలోని ఈ గేటెడ్ కమ్యూనిటీలోని ఇంత బాగా జరుగుతుంది. సో అందరూ కూడా వైజాగ్లోని టాప్ క్లాస్ హోలీ అన్నది మాత్రం. థ్యాంక్స్ అండి, మీ అందరూ వచ్చినందుకు, మీ టీవీలో మాది ఇలా ప్రసారం చేస్తున్నందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ టీవీ. థ్యాంక్ యూ. ఏ ఫెస్టివల్ జరిగిన అన్ని ప్రెస్ వాళ్ళు వస్తుంటారు, బాగా కవర్ చేస్తుంటారు. ఇది బిగ్ సిటీ, ఆక్సిజన్ టవర్స్ ఈజ్ ఎ బిగ్ సిటీ ఇన్ దిస్ విశాఖపట్నం. చూసాం కదా, ఆక్సిజన్ టవర్స్లో ఒక కుటుంబ నేపథ్యాన్ని, అదేవిధంగా ఒక ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చేసుకుంటూ ఇటువంటి పండుగల ద్వారా అయితే కనుక ఈ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి అయితే కనుక ఇటువంటి పండుగలు దోహదపడతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నివాసులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క పండుగను కూడా ఆనందంగా జరుపుకుంటున్నారు. కుల మత లింగ విభేదాలు లేకుండా చేసుకుంటున్నారు. చూద్దాం, ఇంకా విశాఖ నగరంలో ముఖ్యమైన ప్రాంతం బీచ్ రోడ్లు కూడా
హోలీ పండుగ అంబరాన్న ఉంటుందని చెప్పి సమాచారం తెలిసింది. అక్కడ కూడా వెళ్దాం. బీచ్ రోడ్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్న విషయం ఈరోజు మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. కొట్టు 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 డోలు దెబ్బ పొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా. ఎర్ర రంగులోన చూడు గుర్రగుండి జోరు ఉంది. పచ్చ రంగులోన చూడు పడుచు కళ్ళ గీర ఉంది. రంగు ఏదైనా గాని ఊరు వేరైనా గాని రారో మనమంతా ఒక్కటే. హోలీ 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 రంగుల రంగోలీ. హోలీ 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 రంగుల రంగోలీ. రింగినేల రంగే మారాలి. హోలీ 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 రంగులోనే తేలి చెమ్మకెళ్ళి జలకాలాడాలి. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా. ఓ యా. చూసాం కదా, ఎప్పటివరకు అయితే కనుక విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనుక మీ అందరికీ చూపించడం జరిగింది. అదేవిధంగా విశాఖ బీచ్ రోడ్లో పార్కొట్లో కూడా అంగరంగ వైపు అయితే కనుక హోలీ వేడుక జరుగుతుంది. మన వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ఇటు మొత్తం యావత్ పిల్లలతో కుటుంబ సమేతంగా కూడా రావడం, అదేవిధంగా స్నేహితులు కూడా తమ అనుబంధాన్ని మరింత పెంపొందించుకునే విధంగా అయితే కనుక ఈ హోలీ పండుగ దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి మధ్య పెరుగులెత్తుకుంటూ రంగుల పండుగ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ విశాఖలో అయితే కనుక కల్చర్ పెరుగుతూ వస్తుంది. ఇటు పర్యాటకంగా కావచ్చు, లేదంటే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖలో కూడా హోలీ పండుగ రోజు రోజుకి అంటే సంవత్సరం కూడా ఈ అంబరాన్ని అంటిస్తూ కొన్ని ఈవెంట్లు కూడా ముందు రావడం జరుగుతుంది. భారీ స్థాయిలో అయితే ఈవెంట్లు జరుగుతున్నాయి. రైన్ డ్యాన్సుల్లో అయితే కనుక యువత హుషారుగా కిరాక్ అనేటువంటి మ్యూజిక్ సౌండ్స్తో, డీజే మ్యూజిక్తో అయితే కనుక చాలా ఉత్సాహంగా ఆరాటపరంగా చేస్తున్నారు. చాలామంది చూస్తున్నారు. వయసు తారతమ్యం లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా డ్యాన్సులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హోలీ పండుగను అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా హోలీ పండుగ మర్చిపోలేకుండా ఉండే విధంగా కూడా జరుపుకుంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి అంటే ఇది మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వైపు కూడా ఈ పండుగ మరింత హోరెత్తిస్తూ జరుగుతుంది. హోలీ పండుగ అంటే ఆనందాలు జరుపుకునే రంగుల పండుగగా విశాఖ నగరం అయితే కనుక యావత్తు రంగులతో విశాఖ నగరం దేదీప్యమానంగా వెలుగుతోంది. విశాఖలో ఉన్నటువంటి మేజర్ ఈవెంట్స్, అదేవిధంగా బీచ్ రోడ్డు చాలా ఆహ్లాదకరంగా కలిగిస్తుంది. బీచ్ రోడ్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. హోలీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో అంటే ఇటు స్టేడియంలోనూ, అదేవిధంగా ఆక్సిజన్ టవర్స్లోనూ, అదేవిధంగా రోడ్లపై, అదేవిధంగా ఈరోజు స్టార్ హోటల్లో కూడా జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ని మీ అందరూ కూడా జీటీవీ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖ నుంచి.